హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరాన్ని. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నిన్నను మొన్న ఏవో చెప్పాను, కానీ ఈరోజు మొత్తం వీడియో చేయడానికి కూడా నాకు టైం కుదరలేదు. జస్ట్ ఇప్పుడే ఎపిసోడ్ చూశాను. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చాలామంది తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ భూమి మీద 100 మంది కౌరవులు, 5 పాండవులు పుట్టిన గడ్డ మన దేశం. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పాజిటివ్ థాట్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి ఉదాహరణే కౌరవులు, పాండవులు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నాకు అర్థం కాదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఇద్దరి కోసం చెప్తాం. వచ్చిన అందరూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడారు. ఓకే, ఎవరు పాయింట్ అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఏం పాయింట్ మాట్లాడారు ఏంది అనేది మాట్లాడతారు. వీళ్ళందరిది ఒక తీరు. సోనియాదును నెక్స్ట్ మనడు ఆదిత్యవం ఇందు అసలు మేము చాలా తోపులము, మీరు వేస్ట్ గారు అన్నట్టు ఊగిపోయి అది ఇది అంటే నాకు తెలియగలుగుతా. వీళ్ళు ఒకరోజు వచ్చి నామినేట్ చేయడానికి బయటికి మెడపట్టుకొని తోసిస్తే వాళ్ళు లోపలికి వచ్చిన వీళ్ళు ఒకరోజు నామినేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళకే అంత ఉంటే, మరి ఇన్ని వీక్స్ ఆడిన వాళ్ళకి ఎంత ఉండాలి, మెగా చీఫ్ అయిన ప్రేరణకి ఎంత ఉండాలి? వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎలా మాట్లాడారు, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడారు, ఇది పక్కన పెడదాం. అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం సోదంతా ఎక్కువ చదువుకొని నాకు చెప్పడం ఇష్టం లేదు. సో మామూలుగా మాట్లాడతాం. గ్రూప్ గేమ్ అని వీళ్ళందరూ క్రియేట్ చేశారు. నాకు తెలియగలుగుతా, గ్రూప్ వీళ్ళే ఆడారా, ఇంకెవరు ఆడలేదా? ఈ సీజన్లోనే గ్రూప్ ఉందా? ఇంతకుముందు ఏ సీజన్లో గ్రూప్ ఆడలేదా? ఒకసారి మాట్లాడారు. లాస్ట్ టైము చూసుకుంటే ప్రశాంత్, యావరు, శివాజీ వీళ్ళు ముగ్గురు గ్రూపు. అలాగే అమరు, శోభ, నెక్స్ట్ ఎవరు ప్రియాంక, వీళ్ళు ముగ్గురు గ్రూపు. అంతకుముందు సన్నీ తర్వాత కాజలు, ఇంకెవరు మానసు, వీళ్ళు ముగ్గురు గ్రూపు. అలాగే ఒకవైపు రెండు గ్రూపులు ఎప్పుడూ ఉంటాయి. అలా గ్రూపులు ఉండి ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇది నెక్స్ట్. అసలు ఈ గ్రూపులు పెట్టింది ఎవరు? అసలు గ్రూప్ గేము ఈ సీజన్లో పెట్టిందే బిగ్ బాస్. మీరు క్యాన్, వాళ్ళకు క్యాన్, బొంగు, బోసానం అని చెప్పి గ్రూపుల్ని పెట్టి ఆ గ్రూపుల్ని విడగొట్టి ఆ గ్రూపుల్లోనే ఎవరికి వాళ్ళు గ్రూప్లో ఉండి ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకునే విధంగా క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అసలు గ్రూప్ స్టార్ట్ చేశారు. అప్పుడు గ్రూప్లో ఉండి వేరే గ్రూపుకి పక్క గ్రూప్కి వెళ్తే ఎవరు ప్రేరణకి నాగార్జున గారు అడిగారు, ఇప్పుడు పృథ్వీ మీ గ్రూప్ కదా, నువ్వెందుకు నామినేషన్ చేసావు అని. అంటే ఎవరి గ్రూప్లో ఉన్న వాళ్ళ వ్యక్తిని నామినేషన్ చేస్తే అక్కడ నాగార్జున గారు ఒప్పుకోలేదు. అలా అని మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంట. అంటే పృథ్వీకి నామినేషన్ చేస్తే నాగార్జున గారు వీకెండ్లో క్వశ్చన్ చేశారు, మీ గ్రూప్ అతనికి నువ్వు ఎలా నామినేట్ చేసావు అని. అంటే ఆ గ్రూప్ వాళ్ళకి చెయ్యొద్దు అనేది ఆయనే చెప్పారు. మీరు చేసుకోవట్లేదు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వీళ్ళందరూ వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎలాగో ఉంటారు కదా మన జీలు, వాళ్ళు జిందాబాదులు కొడతారు. ఈ పనికి మన పిఆర్లో చేసే వీడియోలు చూసేసి. చిన్న లాజిక్ ఇప్పుడు కూడా నాకు చెప్తుంటే గుర్తొచ్చు. ముందు నేను రాసుకోవాలి, ఇక్కడ ఏం రాసుకొని అందరిలాగా రాసుకొని అలాగ ఉండవు. ఎవరినో బ్లేమ్ చేసే విధంగా నేను రివ్యూ చెప్పను. నాకు పాయింట్, సేమ్ క్యాన్లో ఉన్న పృథ్వీని ఎందుకు నువ్వు నామినేషన్ చేసామని నాగార్జున గారు అడిగారు. ఇక్కడేమో మీరు చేసుకోవట్లేదు, మీరు గ్రూప్ ఆడుతున్నారని వీళ్ళు వచ్చి క్వశ్చన్ వేశారు. ఇది ఒక్కటి పాయింట్ మీకు అర్థమైతే చాలా వరకు మీరు తెలుసుకుంటే చాలా వరకు ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలా అయిపోయింది. తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకుంటున్నారు అంటే నబీల్కు అనుకుంటా, ఐ థింక్ నబీల్కో యస్మికో నైనికో ఎవరో అడిగినట్టున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలు ఉంటారు, అరే నువ్వు ఈసారి మాత్రం క్లాస్ ఫస్ట్ రావాలరా, ఆ రాజా గడి కంటే నువ్వే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలరా అని వీళ్ళ అబ్బాయికి ఈయన ఇక్కడ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆయన లేనప్పుడు ఆ రాజా కోసం ఎందుకు మాట్లాడుకున్నారని మనకి రాజ్యాంగం ఏమైనా పిలిపించి కోర్టులో కేసులు వేస్తుందేమో. అలా కాకుండా వీళ్ళు చెప్పిన విధంగా ఎవరికోసమైనా మాట్లాడాలనుకుంటే ఆ రాజాకి ఫోన్ చేసి ఆ రాజా అనేవాడికి పిలిపించి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, అమ్మ మీ రాజాని ఒకసారి తీసుకురావా, మీ రాజా కోసం మా పాప దగ్గర చెప్పాలా, మా బావ దగ్గర చెప్పాలా అని చెప్పి ఫోన్ చేసి కూర్చోబెట్టి కిందన అక్కడ ఎదురుగా కూర్చొని పెట్టి, ఇదిగో ఈ రాజా కంటే నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఈసారి నువ్వే ఫస్ట్ రావాలి, ఎలాగైనా గెలవాలి, రాజా కంటే నువ్వే తోపు అయిపోవాలి అని చెప్తారా? లేకపోతే వాళ్ళ ఇంట్లో రాజా కోసం గెలిస్తే చాలు, నువ్వు ఎక్కువ మార్కులు తేవాలని చెప్తే సరిపోతుందా?
అలా అయితే ప్రతి మాట ప్రతి వ్యక్తి కోసం మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండడు కాబట్టి సో ఎవరు మాట్లాడకూడదు. ఒక విధంగా ఆ వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి వచ్చి కూర్చున్న తర్వాత మనం మాట్లాడాలి. ఇదేదో బాగుంది, నాకు చిరంజీవి గారి కోసం మాట్లాడాలని ఉంది, ఆయనతో మాట్లాడాలి, డెఫినెట్గా ఆయనకి పిలవండి అంటే చిరంజీవి గారిని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అన్నయ్య మీకోసం నేను మాట్లాడుతానని చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసమో, జగన్ గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, నాకు తెలిసి నాకు ఇష్టమైన హీరోయిన్స్ అందరికీ కూడా మాట్లాడాలనిపించి వాళ్ళని పిలిపించి దగ్గరుండి, ఎందుకంటే వీళ్ళు అనుకోగలరు అది బిగ్ బాస్ హౌస్ కోసం చెప్పారా అని తెలివితేటలు మాట్లాడితే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రా, మనం తెలుగులం రా, సో తెలుగులం అంటే మనకు హక్కు ఉంటుంది ఈ స్టేట్ మీద కాబట్టి ఈ స్టేట్లో మనకుంటే ఎవరి కోసమైనా మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి కూర్చోమని చెప్పి వాళ్ళు ఎదురుగా కూర్చొని అప్పుడు మాట్లాడాలి. ఇదేదో ఈజీ మెథడ్, వీళ్ళు ఎవరో చెప్పారు కదా వాళ్ళ ప్లాన్ చేసుకొని చేసేవచ్చేది. ఇదేదో బాగుంది కదా, ఈ పద్ధతిని పాటించేద్దామా? కాకపోతే బుర్ర బుద్ధి ఉండాలి. ఒక వ్యక్తి అక్కడ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, వాళ్ళ ఆట తీరేంటి, వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, మనం ఎలాగ ఆడుకోవాలి, ఏ విధంగా చేయాలి, నామినేషన్ ఎలా చేస్తే ఎవరిని బయటికి పంపించవచ్చు, మనం ఉండాలంటే ఏం చేయాలని ఇదంతా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏదో ఇప్పుడు అన్నిందులో మధ్యలో దూరిపోతుంది, అన్నిందులో తూరిపోతుంది అని ప్రేరణకి అంటారు. ఎందులో కూడా దూరట్లేదు, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి నబీల్కి అంటున్నారు. అంటే దూరాలా దూరొద్దా? అక్కడ దూరితే తప్పు, ఇక్కడ దూరకపోతే తప్పు. ఏది రైటు ఏది తప్పు వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. దీనికోసం మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ. ఒక్కటి మాత్రం చెప్తానబ్బా, వచ్చిన వాళ్ళందరూ పెద్ద తోపుల్లాగా ఫీల్ అయిపోయి మాకు పంపించారు మేము ఏమైనా చెప్పేస్తాం, ఈ మీమ్స్లోన ఈ పిఆర్ కంటెంట్లోన ఏవో వీడియోస్ తప్పుడు వీడియోస్ కొంతమంది రివ్యూస్ వాళ్ళు చెప్పిస్తే అవి చూసేసి నిజమే కాదు వాళ్ళు తప్పు చేసేసారు కావాలా, దేశ ద్రోహం చేసేసారు కదా అని ఏదో రేంజ్లో మాట్లాడేసి వచ్చి వీళ్ళిద్దరూ పెద్ద తోపులు మిగతా వాళ్ళందరూ ఎదవలు అన్నట్టు ఆయన ఏదో గ్రూప్ గేమ్ అనుకుని గౌతమ్ అంటే ఆ పాయింట్న వాళ్ళకి గౌతమ్ పిఆర్ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తే అది నిజమే కావాలనుకుంటారు. గ్రూప్ ఎవడాడట్లేదు, ఎప్పుడు ఎస్మినో ప్రేరణ కావాలి. ప్రేరణ అడిగింది ఎవరికి, టేస్టీ తేజ ఎగ్ టాస్క్లో అక్కడ అవినాష్ది ఒకటి పృథ్వీది ఒకటి ఎగ్ ఉంటే నువ్వు ఎవరు తెస్తావు చెప్పు. పృథ్వీది వేస్తావు కదా, అవినాష్ దెయ్యవు కదా అని అంటే దానికి సౌండ్ లేదు. 100% అవినాష్ దేడు, పృథ్వీదే వేస్తాడు. ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ తీసుకొని నువ్వు అక్కడ వేసే ఇప్పుడు ఒక గొడవ పడ్డారు, కాంప్రమైజ్ అయ్యారు, కాంప్రమైజ్ అయిన తర్వాత సరదాగా తిరుగుతున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో కూర్చున్న దగ్గర అక్కడ ఏదో అడిగినప్పుడు మళ్ళీ ఈయన పాయింట్అవుట్ చేసి మాట్లాడితే అదేంటది నిన్ననే మనం కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నాం కదా, మరెందుకు పాత పాయింట్ని తీస్తున్నావు అని బాధపడతారు కదా. ఇప్పుడు కాంప్రమైజ్ కాకుండా నిజంగా యుద్ధం చేస్తే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే విష్ణుకి ప్రేరణకి యుద్ధం, ఇప్పుడు కాంప్రమైజ్ అయినా ఏమైనా ఆ అమ్మాయి ఏదో నామినేషన్ పెడితే తను నామినేషన్ పెడుతుంది, ముందు నుంచి కూడా అది ఉంది. ఆ అమ్మాయి బుద్ధి ఏంటని మీకు చూపిస్తా, విష్ణుప్రియ బుద్ధి కూడా నేను చెప్తాను. అయితే అక్కడ ఏంటి అది యుద్ధం, కానీ ఇక్కడ ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్ చేయలేదు, మీరు ఎందుకు చేయలేదు అనేది మీరు ఎవరండి అడగడానికి. నామినేషన్ చేయాలి చేయకపోవాలి వాళ్ళ ఆట తీరు ఒకటి ఉంటుంది, ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి ఎవరి వల్ల నష్టం ఎవరి వల్ల ఇది అనేది ఒక ఆట తీరు ఉంటుంది. ఆట ఆడినా తప్పే, మీరు ఆడట్లేదు అంటారు. ఆట ఆడితే ఆడ మీరు ఎలాగ ఆడకూడదు అంటారు. ఎలాగ ఆడాలి మరి మీరు ఆడినట్టుగా ఆడితే వాళ్ళు కూడా మీతోనే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినాడు, వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చి బాగా చదివిన వాళ్ళకి ఇలా చదవాలి అలా చదవాలి అని చెప్పినట్టు ఉంది. వాళ్ళు ఓడిపోయి వాళ్ళకి చేతగాకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళని నామినేషన్ చేయడం ఏంటి? మరి అంత చేత అంత తిరుగుతుంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కదా, లేదు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళలాగా ఆడి ఉంటే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. మరి అలాంటి వాళ్ళని తెచ్చి ఎలా ఇచ్చేస్తారు? ఒక అంతకన్నా తీసుకొచ్చి హితబోధన చెప్పించినట్టు ఉంది. ఇది అసలు నాకు అర్థం కాలేదు. ఎంటైర్ మీరు చేసింది ఏంటంటే వీళ్ళు నలుగురు ఏ విధంగా చేస్తున్నా ఓట్లతో ఉండిపోతున్నారు. సో వీళ్ళు నలుగురు రావాలంటే ఏం చేయాలని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ మీరు ఏమైనా పేకండి, ఈ 5గురిలోనే పేకండి, మిగతా వరకు మాత్రం వేయకండి అని ఎవరెవరు ఎదురేసేస్తూ మీ ఇద్దరికి మీరేని మీ ఇద్దరిని. ఇది టోటల్గా స్క్రిప్టెడ్. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ మీన్స్ ఏంటంటే ఎవరికి నామినేట్ చేయాలనేది వీళ్ళకి కూడా వాళ్ళు చెప్పి మరీ పంపించినట్టున్నారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 5గురే రావడం ఏంటి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇది లేదా. ఇప్పుడు నిఖిల్ దీప్ ప్రేరణ ఒక పాయింట్ తీశారు, వాళ్ళిద్దరూ ఏదో తిరుగుతూ రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అది ఇది అన్నట్టు. మరి పృథ్వీది విష్ణుది ఏంటది? వాళ్ళు రిలేషన్ కదా. మరి నాకు వద్దులే. అక్కడ నాగార్జున గారికి ఒక పెద్ద ఆయన ఉంటే ఎవరో అడ్డంగా వచ్చారని ఆ టైంలో ముద్దు పెట్టింది. ఆ పాయింట్ అవుట్ ఎవరు చేయట్లేదు. మరి ఆ అమ్మాయి చేసింది ఏంటి? అది లవ్ కాదా? అది వచ్చింది ఏంటి? ఇప్పుడు వీళ్ళు చేసిందంటే వీళ్ళు ఏమైనా రొమాన్స్ చేశారా, ముద్దులు పెట్టుకున్నారా, హగ్గులు చేసుకున్నారా, మూతి నాక్కున్నారా? వీళ్ళు తప్పు అంటారా? మరి ఏకంగా అమ్మాయి లవ్ నాకు అతనంటే ఇష్టము, ముద్దులు పెట్టి అమ్మగారు వస్తే కాలు మీద పడిపోయి 10 రకాలు చేసి ఇన్ని రకాలు చేస్తున్నారు. విష్ణుప్రియది తప్పు మీకు కనిపించలేదు, వీళ్ళిద్దరితో కనిపించిందా? ఏం నాకు అది అర్థం కావట్లేదు.
అంటే వెనకడికి ఎవరో అన్నారు, వచ్చిన విషయం చెప్తా. ఎవడో ఒక అమ్మాయినంట మానభంగం చేస్తే, అయ్యో అలా చేశాడు ఎవడరాడు అది ఇది అన్నారంట. అదే వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో చేస్తే, అవునురా చేశాడు, అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి కదా, అమ్మాయిదే తప్పు అన్నారంట. అలా ఉందిరా మీరు మీ బిహేవియర్, మీ పద్ధతులు, మీరు మాట్లాడే విధానాలు, మీ పాయింట్ అవుట్లు చేయడం, ఒకరికి తిట్టడం, ఒకరికి ఇది చేయడం, గేమ్ చూడలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఏవో తప్పుడు రివ్యూలు, ఒక పాయింట్ ఆఫ్లో వెళ్ళేటప్పుడు ట్రిగ్గర్ అయితే. అంటే ఈ అమ్మాయికి అక్క అంటే కోపం వచ్చింది ప్రేరణ మీద. అక్క అంటే పెట్టి నాకు సారీ చెప్పు అంటుంది. మరి అక్క అన్నప్పుడు నీది కోపం, నీకు నిజాయితీ వచ్చింది. ఆ మనోడేమో అశ్వత్థామ అంటే నాకు అశ్వత్థామ అన్నావా ఎందుకు అంటావు, ఆ పాయింట్ మీద నాకు మీమ్స్ వచ్చాయి, నాకు ఎంత బ్యాడ్ అయ్యానో తెలుసు, అశ్వత్థామ ఎందుకు అంటారు అన్నాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైనప్పుడు అశ్వత్థామ, లేకపోయినప్పుడు అది మళ్ళీ కరెక్ట్ అంటారు. అతనికి కోపం రావచ్చు. ఈ అమ్మాయి వెళ్ళిపోయిందా, వచ్చి నామినేషన్లో వెళ్ళి నీకు ఏదో పాయింట్ ఉంటే నామినేషన్ చేయండి అరుస్తుంది, ఏ అంటుంది. నిజంగా ఆ ప్లేస్లో ప్రేరణ ప్లేస్లో ఇంకా రెండు పీకి వెళ్ళిపోయింది. అక్కడ ఏంటంటే నువ్వు వచ్చేది ఏంటి, ఏం చేసావు అది చెప్పేసి వెళ్ళిపోవాలి. నువ్వేదో లోపల ఉండిపోయి ఏదో ఇచ్చేసి ఉద్ధరించినట్టు నువ్వు అలా మాట్లాడడం అది చాలా రాంగ్. మళ్ళీ చెప్తున్నా, నేను పర్సనల్గా నీతో మీ ఎవరి కోసం కూడా నేను మాట్లాడను, ఓన్లీ బిగ్ బాస్ కోసం మాట్లాడదు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎవరో నాకు సంబంధం లేదు. సో బిగ్ బాస్ హౌస్లో వచ్చారు కాబట్టి ఇది పబ్లిక్ షో కాబట్టి నేను మాట్లాడతా. నువ్వు వచ్చి నామినేషన్ చేశారు, అరుస్తున్నావు, నీ అరుపు కరెక్ట్. నువ్వు అక్క అన్నప్పుడు నువ్వు ఫీల్ అయిపోయావు. మరి ప్రేరణ మెగా చీఫ్గా ఉండేటప్పుడు ఆ అమ్మాయి చెప్పిన పని చేయకపోతే అమ్మాయి ఎంత కోపం రావాలి? అమ్మాయి ఎవరు చెప్పినా అమ్మాయి చెప్పడం ఏంటి అన్నట్టు హీనంగా తీసి పడేశారు. ప్రేరణ విన్నర్ అయిపోతుంది. సో అమ్మాయిని డీగ్రేడ్ చేయాలి, అమ్మాయిని దాన్ని ఏమంటారంటే ట్రిగ్గర్ చేయాలి, అమ్మాయిని ఎలాగైనా బ్యాడ్ చేయాలని అందరూ మనసులో పెట్టుకొని బయటికి ఆడిన నాటకం అది. ఒక్కటి చెప్తా, మంచి అనేది చివరికి గెలుపు తప్పదు, చెడు అనేది ఎగురుతారు, మంచి అనేది చివరికి గెలుస్తుంది. చూస్తూ ఉండండి. ఈరోజు నలుగురిని వీళ్ళని పెడితే అక్కడ ఏ నష్టం లేదు. నలుగురిలో ఏ ఒక్కరిద్దరు పోయినా మిగతా ఇద్దరికి హ్యాపీయే, వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి పడతాయి. మీరు మహా టార్గెట్ చేసింది ఇద్దరి మీద చేశారబ్బా. ఎంత చేసినా నిఖిల్ని ప్రేరణని కదిపించలేరు. ఒకవేళ కదిపిస్తే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఏంటి, మీకు మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే. బిగ్ బాస్ టీంకి చెప్తున్నా, ప్రేరణని నిఖిల్ని చేస్తే మీ అంత ఎదవలు, మీ అంత నీచ్ కమీని కుత్తేగాలి ఈ భూ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఇది డ్యామ్ షూర్. మీరు కదిలిపినా కెలికినా పృథ్వీనో యస్మినో కదుపుకోండి. వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి ప్లస్ అవుతాయి. పృథ్వీ వెళ్ళిపోతే నిఖిల్కి పడతాయి, యస్మి వెళ్ళిపోతే ప్రేరణకి నిఖిల్కి ఇద్దరికి పడతాయి. మేబీ ప్రేరణకే పడవచ్చు, లేదా పృథ్వీ వెళ్ళిపోతే నిఖిల్కే పడతాయి అని కదా. పృథ్వీ తర్వాత ప్రేరణని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఏదైనా వాళ్ళిద్దరికే ప్లస్ అవుతాయి. సో అక్కడ మీరు తీసినంత మాత్రం నేను కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నలుగురు వాళ్ళే ఉండిపోయి ఐదో వాడు నబీల్ ఉండిపోతే ఈ ఐదుగురే టాప్లో ఉండిపోతే మిగతా వాళ్ళకు అవకాశాలు ఉండవని, వాళ్ళని కూడా సింపతితో వాళ్ళని ఆ ప్లేసుల్లో పెట్టడానికి మీరు ఆడిన యదవ గేమ్ అని మాకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే తప్పు చేసినాడు కింగ్ అంటున్నారు. ఇప్పుడు చూడు, విష్ణు గౌతమ్ ఏంటి నెంబర్ 1లో పెట్టింది అని చెప్పి విష్ణు అన్నదంటే గౌతమ్ దానికి ఫీల్ అయ్యాడు. అవును, వాళ్ళ చెల్లె పెట్టింది అంటే నేను ఏదో ఇది చేసినట్టే కదా అని. అక్కడ నువ్వు ఆటే ఆడట్లేదు, ఏమీ లేదు, నువ్వెలాగా టాప్ 5లో ఉంటావు అని ఇప్పుడు గొడవ పెడుతుంది. సో ఇప్పుడు గౌతమ్ని విష్ణు టార్గెట్ చేస్తుంది. చూడండి, 100% గౌతమ్ని విష్ణు టార్గెట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ టార్గెట్ అయ్యి వెనక్కి వస్తారు. 100% చూస్తూ ఉండండి. ఇద్దరు కొట్టుకొని ఒక రేంజ్లో తీసుకెళ్తారు. వీలైతే అది కూడా పిఆర్ గేమ్లో హైప్ చేయండి, మీ ఇద్దరు కొట్టుకోండి, మీకు ఇది వచ్చేస్తుంది అనే రేంజ్లో కూడా అది ప్లానింగ్లో ఉంటారు. సో అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ చక్రం అయితే తిప్పుతున్నారు. పిఆర్ బాగా ట్రైనింగ్ ఇచ్చి ఈ వారంలో ఎలా చేయాలి, ఈ వారంలో ఎలా చేయాలి, ఈ వారంలో ఎలా చేయాలని చెప్తున్నారు. కానీ పనికి మానవులు చేసిన పనులకి మీరు అందరూ నమ్మేసి దానికి నాకు ఇప్పటికే అర్థం కాదు, ఏం ఉద్ధరించారని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పని చెయ్యమని లీడర్ చెప్పేటప్పుడు చేయాల్సిన బాధ్యత కూడా లేక ఇసుగిస్తే అమ్మాయి కోపంతో మాట్లాడింది, తప్పదు. ఇప్పుడు ఆ అమ్మాయి మెగా టాస్క్గా ఉండేటప్పుడు, మెగా చీప్గా ఉండేటప్పుడు ఆ పళ్ళు వస్తే అది తినేసి కంటెంట్ ఇచ్చి గొడవ సృష్టించి నామినేషన్ ఉండడానికి రకరకాలు చేసి బ్యాడ్ చేసి గ్రూప్ ఆడుతున్నారని చెప్పి రకరకాల మాట్లాడు. ఇప్పుడు గ్రూప్ ఆడుతున్న ఈ వ్యక్తి లాస్ట్ టైంలో మరి ప్రియాంక వాళ్ళకి అక్క తొక్క అనుకొని చెప్పి మరి ప్రియాంక వీళ్ళందరితో గ్రూప్గా ఆడలేదా? అప్పట్లో మనోడు ఏదో పెద్ద
నేనేదో సత్యహరిశ్చంద్రుడు నేనే కరెక్ట్గా ఉన్నాను అన్నట్టు మాట్లాడు. ఆయన ఎందుకు కరెక్ట్గా ఉంటాడు? కరెక్ట్గా ఉన్నాడైతే అందరికీ ఇచ్చిన పళ్ళును అందరికీ పంచిపెట్టే బుద్ధి ఈయనకి లేదు. ఈయన తినేసి మళ్ళీ మిగతా పక్కోడికి తోసిస్తారు. ఈయన గొప్పోడిగా తీసుకెళ్ళి టాప్ 5లోనా, టాప్ 1లోనా, టాప్ 2లోనా పెట్టిన మహానుభావులు వాళ్ళంతా. ఎంతమంది బుర్ర తక్కువ వాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడు నాకు అర్థమైంది. అయ్య బాబో, ఏం ఆలోచనరా! అంటే మీరు గేమ్ చూస్తున్నారా? బయట నుంచి రివ్యూస్ చూసేస్తున్నారా? ఎవడో చెప్పిన రివ్యూస్ ఒకసారి చూసి ఓకే ఈ రివ్యూ చూస్తే మనకు అయిపోతుందిరా అని చెప్పి ఈ పాయింట్ అనేది చెప్పేస్తున్నా. అవతలోడు చెప్పేవాడు పెద్ద తోపు అనుకుంటున్నారేంటి? ఆ మనిషి కూడా బయటికి తోసేశారు. టాప్ 5లో కూడా లేడు ఆ మనిషి కూడా. అలా బోల్డ్ మంది ఉన్నారు. అలాంటివి చూసినంత మాత్రం కదా, అనాలిసిస్ చేయండి. ఇప్పుడు నేను చూసింది కూడా మీరు నమ్మే కానీ వెళ్ళి అనాలిసిస్ చేయండి. నేను అలా చేశారు కరెక్టు, ఇలా చేశారు తప్పు, అప్పుడు అలాగే అయ్యింది, ఇవన్నీ నాకు సోదొద్దు. అక్కడ జరిగింది అంటే దానికోసం నేను చెప్పడమే నా ధర్మం, దాన్నే నేను పాటిస్తున్నాను. మీకు అందరికీ బుర్ర తిరిగేటట్టు నేను సన్నీ విషయంలో ఏం చేశానో ఇప్పుడు ప్రేరణ విషయంలో అదే చేస్తాను. వెయిట్ అండ్ సీ. సన్నీని ఎలా గెలిపించుకున్నానో ఆ రోజు కూడా సన్నీ లాస్ట్కి ఇంకా సన్నీనే తొక్కేస్తున్నారంటే నాది ఒకే ఒక రివ్యూ వల్ల మొత్తం మారింది. ఆ రివ్యూ ఇప్పుడు ప్రేరణను మారుస్తుంది, ప్రేరణను విన్నర్ని చేస్తుంది. వెయిట్ చేయండి, మీరు చెప్తా. ప్రతిసారి ఎదవలకు పదవులు ఇచ్చేసి రాజకీయాల్లో ఎదవలకు పదవులు ఇచ్చేస్తారు. ఎక్కడ ప్రతి దగ్గర పాలిటిక్స్ ప్లే చేస్తారు. ప్రతి దగ్గర రాజకీయం, ఒక జాబ్ దగ్గర రాజకీయం, ఒక ఆట దగ్గర రాజకీయం, ఒక పాట దగ్గర రాజకీయం, ప్రతి దగ్గర రాజకీయం బ్లేమ్ చేశారు. జనాల్ని మోసం చేశారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేశారు. మంచి చెడు అనేది భూమి మీద లేకుండా చేస్తున్నారు. యూజ్లెస్ ఫెలోస్. చూడాలి ఇప్పుడు వాళ్ళు ఎవరో. నేను ఎందుకు బిగ్ బాస్ కోసం ఎంత సీరియస్ ఇస్తున్నానంటే ఎలాగో రాజకీయాల్లో మనం ఎలాగో శాతగానే ఉన్నాం. మనంత దరిద్రం ఇంకోళ్ళు ఉండం. ఎవడి మాట నమ్మి ఎవడు ఏం చెప్పాడు, ఎవడు డబ్బులు ఇస్తాడు ఓట్లు చేస్తాం, ఎవడు ఏం చెప్తే అది నమ్మేస్తాం. ఇష్టమైన ఒక ఎనాలిసిస్ ఉండదు. ఎవడు ఉంటే బాగుంటుంది, ఎవడు లేకపోతే మనకి బెటర్గా ఉంటుంది, ఆలోచన కూడా ఉండదు. ప్రతిసారి రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు పెట్టి గొంతులు ఇప్పించి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే కానీ మీరు మాత్రం ఇదవరు. మీకు నిజంగా చెప్తాను, చాలా స్వార్థపరులు జనాలు. వాళ్ళకి ఆలోచన విధానం అనేది చాలా తక్కువని నాకు అనిపిస్తుంది. దయచేసి ఆలోచన కానీ ఉంటే ఒక పాయింట్లు వినండి. నేను చెప్పే కొద్దిగా ఆలోచించండి. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఎందులో పెడితే అందులో దూరిపోతావని ఎవరు ప్రేరణని నామినేట్ చేశారు. నువ్వు అసలు దూరవే అని చెప్పి నబీల్ని అంటున్నారు. గ్రూప్ గేమ్ మీరు ఆడుతున్నారని వాళ్ళంటే మరి వీళ్ళందరూ ఏమన్నాడు? మొన్న వెళ్ళిపోయిన నైనిక అయితేనేమి, నైని పావని అయితేనేమి, సీత అయితేనేమి, విష్ణుప్రియ అయితేనేమి, ఇప్పుడు హరితేజ, వీళ్ళందరితో గ్రూప్ కదా. వీళ్ళందరూ గ్రూపులోనే ఉన్నారు. ఆ గ్రూపులోనే ఉన్నారే వెళ్ళిపోతున్నారు అని ఫీల్ అయ్యారు. ఆ గ్రూపులోనే ఉన్నారే వెళ్ళిపోయారు. తర్వాత కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా గ్రూపే కదా. ఎవరు? తేజ, నెక్స్ట్ రోహిణి, అవినాష్, వీళ్ళు ముగ్గురు గ్రూపే కదా. వాళ్ళు ఇందాక కూడా అంటున్నారు గ్రూప్ అని. మళ్ళీ చెప్పారు ఆ గ్రూప్ అని బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళు గ్రూప్గా కూర్చొని వాళ్ళు కూడా బాధ కనబడతారు. అసలు వాళ్ళు ఒకరు నామినేషనే చేసుకోరు. మరి అది గ్రూప్ కాదు, వీళ్ళది గ్రూప్ కాదు, ఓన్లీ వీళ్ళదే గ్రూపా? వీళ్ళు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి గ్రూప్గానే ఆడుంటే వీళ్ళు నలుగురిలో ఎప్పుడో మెగా చీపులు అయ్యేవాళ్ళు. ఒక్క ప్రేరణ తప్ప వాళ్ళు ముగ్గురు అవ్వలేదు. నేను అదే చెప్తున్నాను కదా. గ్రూప్ గేమ్ ఆడుంటే బస్తాల టాస్క్ అప్పుడే వీళ్ళిద్దరిలో ఒకరు అయ్యేవాళ్ళు. ప్రేరణనో లేకపోతే నిఖిలో ఎవరో ఒకరు అయ్యేవాళ్ళు మెగా చీపు. వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడమేంటారా? పిచ్చ వేదవల్లారా మీరు? వచ్చి ఏదేదో చెప్తారు, బయట ఉన్న వాళ్ళు ఏదో చేస్తారు. గ్రూప్ గేమ్ అంటే అర్థం ఏంటంటే పక్కోడికి ఇంకా రానివ్వకుండా వీళ్ళే విన్ రావాలనుకునేది గ్రూప్ గేమ్. అసలు అలాగ ఆడట్లేదు. సరే, అవన్నీ పక్కన పెడితే ఎవరికి నామినేషన్ చేయాలనేది మీరు వచ్చి చెప్పడం ఏంటి? ఇప్పుడు నిఖిల్ తప్పు చేశాడనే సంగతి మాకు తెలుసు. కానీ నిఖిల్ తప్పు చేశాడనే సంగతి నాగార్జున గారే చెప్పలేదు. నువ్వు ఎందుకు తప్పు చేసావు, అమ్మాయిని ఎందుకు అలా లాగామని వాళ్ళు అడగలేదు. జనాలు కూడా ఓట్లు వేశారు. అలాగే సరే వీళ్ళు ఎస్మి అడిగింది, సరే మేమైతే వేయలేదు, మేమైతే చేయలేదు, మరి మిగతా వాళ్ళని చెయ్యొచ్చు కదా అంటే ఆ మాటకేమో అలా కాదు ఇలా కాదు అనుకుని అక్కడికి వచ్చిన వాళ్ళు మార్చేసి మాట్లాడేస్తున్నా. మరి మిగతా వాళ్ళకి అది తప్పు అనిపించలేదా? అదే మిగతా వాళ్ళకి కూడా తప్పు అనిపించకపోయినప్పుడు వీళ్ళకి ఎందుకు తప్పు అనిపించాలి? వీళ్ళు ఎందుకు నామినేషన్లు పెట్టాలి? ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ ఎలాగైపోయిందంటే వాళ్ళు ఎవరితో మాకు అవసరం లేదు, మీదే అవసరం. అదేది లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, మళ్ళీ ఇప్పటికి అదే చెప్తున్నా. బన్నీ సినిమాలో అమ్మాయికి కాపలాగా ఈ ఫిష్ వెంకట్ని వీళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు బన్నీ ఉన్న హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు అన్నా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారన్నా అంటే ఫస్ట్ ఎవరు మాట్లాడారు? అబ్బాయే మాట్లాడాడు సార్. ఆ తర్వాత అమ్మాయి కూడా మాట్లాడిందా? అమ్మాయి కూడా మాట్లాడిందన్న. అయితే తప్పులేదు.
అలాగే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే ముందు ఎవరు మాట్లాడారు? అమ్మాయి మాట్లాడింది. తర్వాత ఎవరు మాట్లాడారు? అబ్బాయి మాట్లాడింది. ముందు అమ్మాయి మాట్లాడింది కదా, అయితే తప్పలేదు. అంటే ఇప్పుడు ఎలాగంటే వీళ్ళకి ఏది కావలిస్తే అదే అనమాట. అక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే తప్పులేదు, వీళ్ళు మాట్లాడితే తప్పు. వాళ్ళు ఏం చేసినా ఇది, వీళ్ళు చేయకపోతే, వీళ్ళు ఏం చేయకపోయినా తప్పు. వీళ్ళు ఆడినా తప్పు, మాట్లాడినా తప్పు, మాట్లాడకపోయినా తప్పు, ఆడకపోయినా తప్పు. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళి ఆపితే తప్పు, ఆపకుండా చూస్తే తప్పు. ఏంట్రా మరి ఓన్లీ వీళ్ళ వరకు? అంటే వీళ్ళెవరో మనుషులు కాదు, మీకు సంబంధించిన వాళ్ళే మనుషులు. వాళ్ళకి మాత్రమే హృదయాలు ఉంటాయి. మిగతా వీళ్ళు ఆడిన వాళ్ళు వద్దు, ఆడిన వాళ్ళు కష్టపడి పోరాటం చేసిన వాళ్ళు వద్దు, ఆడకుండా సొల్లు కబులు చెప్పి కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి అందరం ఎక్కించేద్దాం, వీళ్ళకి బయటికి పంపించేద్దాం. రిజర్వేషన్లో కూడా ఇంతేరా, బాగా చదివినోడికి కాకుండా రిజర్వేషన్లో ఇచ్చి తక్కువ మార్కులు వచ్చిన జాబులు ఇస్తున్నారు కదా, అలాగే ఇది కూడా చేతగానాడికి తీసుకొచ్చి చైర్లో కూర్చొని పెడదాము, బాగా కష్టపడినాడికి మాకు వద్దు అని చెప్పి ఒక ఈర్ష్య భావంతో ఉన్నారు. నేను చాలాసార్లు అనుకున్నాను, పెద్దవాళ్ళు మంచి డబ్బు గలతోని కొంతమంది పేదవాళ్ళు చూసి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఆడికి డబ్బు ఉంది, వీడికి లేదు. ఆడు మంచోడా చెడ్డోడా, కష్టపడి సంపాదించాడా, కష్టపడి సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడా, ఇవన్నీ వద్దు. వాడికి డబ్బు ఉంది, వీడికి లేదు, కాబట్టి ఆడంటే వీడికి ఇష్టం ఉండదు. సో ఇలాంటి మెంటాలిటీల నుంచి ఎప్పుడు బయటపడతారు? మంచి చెడు ఎప్పుడు ఆలోచిస్తారు? ఏది మంచి ఏది చెడు? మనిషి పోతే ఈరోజు పోతే రేపటికి ఒక రోజు 10 రోజులు అయితే మర్చిపోతారు. మంచి అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ మంచి అనేది నేను చూడలేకపోతే, చాలా దగ్గర చూడట్లేదు, స్వార్థంతో కూడుకున్నది. ఒకప్పుడు బ్రోకర్లు కొన్ని అబద్ధాలు చెప్పి రకరకాలుగా పెళ్ళిళ్ళు అదే 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి అన్నట్టు వాళ్ళు 100 అబద్ధాలు ఆడారో లేదో కానీ ఈ పిఆర్లు కొన్ని లక్షల అబద్ధాలు ఆడేస్తున్నారు. మంచిని చెడుగా సృష్టించి చెడుని మంచిగా చూపించేసి మంచి వాళ్ళు గెలవలసిన ప్లేస్లో చెడ్డ వాళ్ళని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు పిఆర్ టీములు. సో దయచేసి ఆలోచించండి, మీకు నచ్చే వాళ్ళకి నిజమైన వ్యక్తులకైతే ఓట్లు వేయండి, గెలిపించండి. నా ఓటు మాత్రం నిజంగా చెప్తున్నాను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను గెస్ చేసేవాళ్ళు ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే విన్నర్ అని నాకు అనిపిస్తుందో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్లో నేను చూస్తుంటాను. సో అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రేరణని సపోర్ట్ చేస్తున్నాను. ప్రేరణ నాకు తెలిసి ఈ సీజన్నే ఖచ్చితంగా లేడీ విన్నరు అమ్మాయి అవుతుంది, అయి తీరుతుంది. ఒకవేళ కాకపోతే రన్నర్ అవుతుంది, విన్నర్ నిఖిల్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ 3, 4, 5 నబీల్ 3లోనో ఉంటాడు, మిగతా 4, 5లోనో వాళ్ళు ఉంటారు. వేసుకొని 4, 5లో యస్మిని పృథ్వీని పంపించిన తర్వాత మీరు ఎవరిని పెట్టుకుంటే ఏముంది, ఇక్కడ విన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్లో థర్డ్ వీళ్ళు ముగ్గురే ఉంటారు. నబీల్ థర్డ్ ప్లేస్, అది పక్క. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఏంటంటే విష్ణు టాప్ 1కి వెళ్ళిపోవాలని విష్ణు చూస్తుంది, గౌతమ్ టాప్ 1కి వెళ్ళిపోవాలని గౌతమ్ చూస్తున్నాడు. కానీ అంత సీన్ ఇక్కడ లేదు. ఖైదీ సినిమాలో చిరంజీవి గారి మీద కేసు పెట్టి జైల్లో ఉన్నాడు, అది ఉన్నాడు ఎలాగా అనుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎవరు అల్లు రామలింగయ్య గారు, కోట శ్రీనివాసరావు గారు, నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ డ్యాన్స్ చేస్తే ఫైనల్గా హీరో గన్న పెట్టుకుని వచ్చి వాళ్ళందరినీ కాల్చి దొబ్బుతాడు. హీరో ఎప్పుడు హీరో, వీళ్ళందరూ గెంతండి ఎగరండి, అంత అయిపోయింది, మేమే తోపులం, బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేశారు, అబ్బు అది ఇది అంటే ఎగరకండి. ముందుంది ముసళ్ళ పండుగ, ఖచ్చితంగా మీకు షాక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మంచి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా మంచికి పట్టం కడతారు. అది నాకు తెలుసు. నేను థర్డ్ సీజన్ వరకు ఫస్ట్ సెకండ్ సీజన్స్ నేను చూడలేదు. థర్డ్ సీజన్ చూడడం మొదటి కాబట్టి స్టార్టింగ్లో నాకు వరుణ్ సందేశ్ నాకు బాగా నచ్చాడు. తర్వాత రాను వెళ్తుంటే నిజానికి చెప్పాలంటే నాకు ఆ తర్వాత శ్రీముఖి విన్నర్ అవుతుందేమో అని అనుకుంటే అనవసరంగా శ్రీముఖి రాహుల్ని టార్గెట్ చేసి రాహుల్ని విన్నర్ని చేసి శ్రీముఖి సైడ్కి వెళ్ళిపోయింది. రాహుల్ని విన్నర్ అవడానికి కారణం శ్రీముఖి. సో ఇది అక్కడ జరిగింది. ఇప్పుడు కూడా ఆ తర్వాత సన్నీ, ఫస్ట్ నేను సన్నీ విన్నర్ అని చెప్పాను, ఇంకా నాకు సెకండ్ థాట్ కూడా రాలేదు. థర్డ్ దాంట్లో మాత్రం వరుణ్ సందేశ్ అని ఫస్ట్ వచ్చాడు. తర్వాత లాస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా రాహుల్ విన్నర్ అయిపోతాడు అని ఫిక్స్ అయిపోయాను. తర్వాత సన్నీ విన్నర్ అవుతాడని చెప్పాను, సన్నీ విన్నర్ అయ్యాడు. అభిజిత్ విన్నర్ అవుతాడని ఫస్ట్ వీకే చెప్పాను, అభిజిత్ విన్నర్ అయ్యాడు. ఎవరు రేవంత్ విన్నర్ అవుతాడని చెప్పాను, రేవంత్ విన్నర్ అయ్యాడు. అమర్దీప్ విన్నర్ అవుతాడు అనుకున్నాము, అక్కడ గొడవల్లో ఉల్టా చేసి అమర్కి రావాల్సిన కప్పుని ప్రశాంత్కి ఇచ్చేసి అమర్ని సెకండ్ ప్లేస్లో పెట్టేసి డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 8th ప్రేరణ అని చెప్తున్నాను. నేను ఎంతవరకు అనాలిసిస్ చేసిన వాళ్ళందరూ టాప్ 5లో ఉన్న వాళ్ళని, టాప్ 2లోనూ ఉన్న వాళ్ళని, అది కూడా విన్నర్లే అని బేసిక్గా
బట్ ఏంటంటే ఓన్లీ అమర్దీప్దే ఉల్టా బొల్టా అయింది. ఈ సీజన్లో కూడా నాకు నమ్మకం ఉండి ప్రేరణ విన్నర్ అవుతుంది. ఫస్ట్ లేడీ విన్నరు ఖచ్చితంగా ప్రేరణ అనేది నాకు అనిపిస్తుంది. అష్టలక్ష్మిల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ప్రేరణకు ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేరణ నేర్పించిన ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం జరుగుతుంది. 4 వారాల్లో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఈ సీజన్ ఈ వారం మాత్రము ఖచ్చితంగా వీళ్ళు నలుగురిని ఇద్దరిని పంపించేసి మిగతా ఇద్దరిని టాప్ 5లో పెట్టాలని ఒక కురుబుద్ధితో, ఒక దుర్బుద్ధితో వాళ్ళని తీసుకొచ్చి ప్లేన్ చేసి, అసలు వీళ్ళాటలో వాళ్ళు వచ్చి నామినేషన్ చేయడం అంటే వాళ్ళు ఓడిపోయారు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు నామినేషన్ చేసుకోవాలి. కానీ పగతో మిగతా ఎవరిగానే ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళని ఇక్కడ నామినేషన్లో లేకుండా ఉండేటట్లు చేయడం కోసం వీళ్ళని పంపించి ఈ 5గురిని పెట్టారు. అందులో యస్మిన్ కానీ పృథ్వీని కానీ బయటికి పంపించడానికి ఆడిన గేమ్ ఇది. సో ఈ గేమ్ వల్ల వాళ్ళు చేసిన మోసానికి మీరు ఓడిపోయారని మీరు అనుకోకండి. ఎవరు బయటికి వెళ్ళినా మీరు నిజంగా మీరు హీరోలే, మీరు గెలిచారు. మీరు మిమ్మల్ని మోసం చేసి బయటికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ వారము నిజానికి చెప్పాలంటే నామినేషన్స్ లేకుండా చేసేసారు. ఎందుకు? లాస్ట్లో అవినాశ్ తేజ వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరిలో ఎవరు కూడా వెళ్తే బాగోదని చెప్పి అక్కడేమో ఎవిక్షన్ పాస్ను యూజ్ చేయించేసి అన్ని రకాలుగా చేసి అసలు నామినేషనే లేకుండా చేసేసారు. అంటే వాళ్ళు వెళ్లకుండా ఇందులోనే పంపిద్దామని డిసైడ్ అయిపోయి వీళ్ళిద్దరిని పంపించడానికి పక్కా కుట్ర. ఆ కుట్రలో డబల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, సింగిల్ అయినా ఉండొచ్చు. డబుల్ అయితే పృథ్వీ యస్మి ఇద్దరు వెళ్ళిపోతారు, లేదంటే యస్మి వెళ్తుంది, లేదంటే పృథ్వీ. వీళ్ళిద్దరికే పీడి. సో ఇదే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.